హాయ్ ఫ్రెండ్స్, అమీర్ ఖాన్, రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో నిర్మించిన బట్వారా 1947 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమీర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, రాజ్ కుమార్ సంతోషి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే అదిరిపోయే సినిమా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. అందులోనూ సన్నీ డియోల్, ప్రీతి జింటా ఇద్దరు కలిసి నటిస్తున్నారంటే క్రేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీరట్లో కలంకారీ వర్క్స్ చేసుకుంటూ బతుకుతున్న మీర్జా స్వతంత్రం వచ్చింది కదా అని ఆనందపడతాడు. అయితే ఆ ఆనందం ఎంతసేపు ఉండదు. హిందువులందరూ వచ్చి మీర్జా ఇల్లును తగలబెడతారు. చేసేదేమీ లేక లాహోర్ పయనం అవుతాడు కుటుంబంతో. లాహోర్లో కొన్ని నెలలు గడిపిన తర్వాత అతనికో పెద్ద రాజ్మహల్ లాంటిది ఇస్తారు. ఆ రాజ్మహల్లో ఆ మహల్ ఓనర్ ముసలావిడి పై రూమ్లో ఉంటూ కాలం గడుపుతూ ఉంటుంది. ఆమెను వెళ్ళగొడదామని చూస్తారు మీర్జా దంపతులు. కానీ ఆమెతో పాటు కలిసిపోయి ఓ కుటుంబంలా ఉంటున్న తరుణంలో లాహోర్లోని ఒక లోకల్ గూండా మీర్జా కొడుకుతో కలిసి ఆ బామ్మని ఎలాగైనా సరే ఆ ఇంట్లోంచి పంపేయాలని ప్రయత్నాలు చేస్తారు. మీర్జా ఎలా ఆపాడు, చివరికి ఆవిడ్ని బయటికి గెంటేశారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఓ చిన్న కవిత ఆధారంగా ఈ సినిమాని నిర్మించారని సినిమా స్టార్టింగ్లోనే టైటిల్స్లో పడతాయి. అమీర్ ఖాన్కి సినిమాలు తీసే దాంట్లో శ్రద్ధ పూర్తిగా పోయిందో ఏంటో. రాజ్ కుమార్ సంతోషి ఎప్పుడో అవుట్డేటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి టీవీ సీరియల్ కంటే ఘోరమైన సినిమాని తీశారు. సినిమా జరుగుతూనే ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం ఈజీగా చెప్పచ్చు. కొన్ని క్యారెక్టర్లు ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో తెలియవు. అక్కడ అసలు ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోయినప్పుడు ఇంట్రెస్టే ఉండదు. అలాగే సాగింది ఈ సినిమా. ఇక అంతా బాగుంది అనుకునే లోపు సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ ఏంటో కూడా మీరు ఊహించుకోవచ్చు. పెద్ద కొత్తదనం లేకుండా, సరైన ట్విస్టులు లేకుండా, సరైన ఎమోషన్ లేకుండా ఈ సినిమాని తీయడం విశేషం. విచిత్రంగా టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సంతోష్ శివన్, ఏఆర్ రెహమాన్ ఇద్దరూ ఈ సినిమాకి వాళ్ళ కెరీర్లోనే అతి చెత్త అవుట్పుట్ ఇచ్చారని చెప్పచ్చు. ఒక్క పాట బాగోదు రెహమాన్ సంగీతంలో. అంటే క్లైమాక్స్లో ఓ సాంగ్ వస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది అంతే. కానీ ఇది రెహమాన్ స్థాయి కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ఉంది. రెహమాన్ అయినా ఇచ్చాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఫైట్ సీన్లో చావా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడేశాడు. ఇక అవన్నీ పక్కన పెడితే యాక్షన్ సన్నివేశాలు సన్నీ డియోల్ స్థాయిలో ఉన్నాయి. అవే కొంచెం బెటర్. 2 ఫైట్లు ఉంటాయి, ఓకే అనిపిస్తాయి. ప్రీతి జింటా, సన్నీ డియోల్ తమ పాత్రలకు న్యాయం చేశారు, కానీ వాళ్ళ మధ్య గొప్ప సన్నివేశాలు కానీ మంచి సీన్లు కానీ లేవు. సన్నీ డియోల్ కొడుకు 0 ఎక్స్ప్రెషన్స్తో సినిమా అంతా నడిపించేశాడు. అతను యాక్టింగ్లో మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్. ఇక అలీ ఫజల్ వస్తాడు పోతాడు, పెద్దగా చేసిందే ఉండదు. అతని లవ్ స్టోరీ ట్రాక్ కూడా అంతగా కుదరలే. చాలా అవుట్డేటెడ్ సినిమా, ఎప్పుడో రావాల్సిన సినిమా. కాన్సెప్ట్ బాగుంటుంది, కానీ దానికి తగ్గ ట్విస్టులు కానీ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టి పడేసే స్క్రీన్ ప్లే కానీ లేదు ఈ సినిమాలో. ఒక అద్భుతమైన సంగీతం లేదు. సన్నీ డియోల్, షబానా ఆజ్మీ మధ్య వచ్చే సన్నివేశం ఒక్కటే బాగుంది సినిమా మొత్తానికి. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను ఇంటికి తిరిగి తీసుకొచ్చి చెప్పే చిన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఈ సినిమా హిందీలో థియేటర్లో రిలీజ్ అయింది.